హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చూడబోతున్నాం. ఇది వచ్చేసి గోప్రో హీరో 9 బ్లాక్ అండి. దీన్ని అయితే నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. 44,300కి అయితే తీసుకున్నానండి. ఇది తర్వాత 1 వీక్ తర్వాత అనుకుంటా ప్రైస్ అయితే డ్రాప్ అయిపోయింది. సరే, ఇప్పుడైతే మనం అన్బాక్స్ అయితే చేద్దాం. పైన కవర్ రిమూవ్ చేసిన తర్వాత లోపల ఇంకొక కవర్ అయితే పెట్టారండి. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. తర్వాత మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. అమెజాన్ వాళ్ళు చాలా బాగా ప్యాక్ అయితే చేసి మనకు పంపించారు. ఇదైతే గోప్రో హీరో 9 బాక్స్ అండి, చాలా బాగుంది. అలాగే ఇక్కడ హీరో 9 బ్లాక్ అని రాసినారు. ఇక్కడ వచ్చేసి హైపర్ స్మూత్ 3.0 అని మెన్షన్ చేశారండి. ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది ఇందులో. తర్వాత ఇక్కడ బాక్స్ పైన ఇమేజ్ చూడొచ్చు. అలాగే 20 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు. 5K 30 FPS, తర్వాత 4K 60 FPSలో మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 33 ఫీట్ అయితే మనం వాటర్లోకి అయితే తీసుకెళ్ళచ్చు అండి. దీన్ని 1080p లైవ్ స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో లైవ్ స్ట్రీమింగ్ అయితే మనం చేసుకోవచ్చు దీన్ని. అలాగే ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఎట్లుందో మనం చూద్దాం ఒకసారి. ఇలాంటి ప్లాస్టిక్ కాకుండా ఇది మంచి రీయూజబుల్ కేస్ అండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మెటీరియల్తో అయితే చేశారు. ఇది వచ్చేసి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మనకు గోప్రో అయితే కనపడుతుంది. ఇక్కడైతే కొన్ని పేపర్స్ అయితే వీళ్ళు ఉంచారు, అవేంటో చూద్దాం. తర్వాత ఇది వచ్చేసి మాన్యువల్ బుక్. యాప్ స్టోర్ నుంచి కానీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఈ గోప్రో స్టిక్కర్స్ అండి. ఈ గోప్రో మౌంట్ ఎలా ఫిట్ చేసుకోవాలో చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది గోప్రో సబ్స్క్రిప్షన్ అంటున్నారు. ఇదేంటో మనకు తెలియదు, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ఉందండి. ఇది అలాగే ఇక్కడ బ్యాటరీ అయితే ఉంది. ఇది ప్రీవియస్ గోప్రో హీరో 8తో పోల్చుకుంటే ఇది కొంచెం 30% అయితే బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ చేసామంటున్నారు. 17 mAh బ్యాటరీ అందులో ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ హెల్మెట్ మౌంట్ చేసుకునే మౌంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇవన్నీ ఎలా ఫిట్ చేసుకోవాలో మళ్ళీ చూద్దామండి. పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ముందు ఇదైతే ఇవి 3 పక్కన పెట్టేసి గోప్రో అయితే చూద్దామండి. ఇప్పుడు మన గోప్రోని బయటకు తీసి ఎలా ఉందో చూద్దామండి. ఫైనల్లీ మన కెమెరా చాలా బాగుందండి చూడడానికి. ఇదంతా ప్లాస్టిక్ బిల్డేనండి, కాకపోతే ప్రీమియం ప్లాస్టిక్ బిల్డ్ అయితే చేసి ఉన్నారు. ఈ ర్యాపర్ అయితే చేసేద్దాం. అవన్నీ పక్కన పెట్టేసి తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ స్క్రీన్ గార్డ్స్ అయితే ఇచ్చారండి. ఇవి కూడా రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు. తర్వాత ఇప్పుడు SD కార్డ్ అయితే అన్ప్యాకింగ్ అయితే చేద్దాం. ఇది శాండిస్క్ నుంచి తీసుకున్నానండి, అమెజాన్లో తీసుకున్నాను. 1700 అయితే పడింది మనకి ఇది. అలాగే ఇక్కడ అడాప్టర్ కూడా ఇచ్చాడండి. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం లోపల. తర్వాత 2 పక్క ప్యాకింగ్తో వచ్చాయండి. ప్యాకింగ్ రిమూవ్ చేసి అదైతే పీసీకి అయితే మనం పెట్టుకొని ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో 64 GB మెమరీ కార్డ్ ఇది గోప్రోలో మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. అలాగే బ్యాటరీ కూడా తీసి ఇన్సర్ట్ చేసి ఒకసారి గోప్రో ఆన్ చేసి చూద్దాం. ఇందులో ఛార్జింగ్ ఉంటే ఆన్ అవుతుంది. ఫైనల్లీ ఆన్ అయింది గోప్రో అని ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ కంప్లీట్ సెటప్ చేసేసి ఇప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను బయటకు వచ్చి. అలాగే బైక్ పైన కనుక వెళ్ళి ఇప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇదైతే బైక్ పైన తీస్తున్న వీడియో అండి. బైక్ పైన అంటే బైక్ కనపడలేదు అనుకుంటున్నారు, కాకపోతే ఇది బైక్ అనేది కొంచెం నెక్స్ట్ వీడియో అయితే బైక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో బైక్ను హైడ్ చేసి ఓన్లీ మీకు వీడియో ఫుటేజే చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో బైక్ గురించి చాలా చెప్పేది ఉంది. అందుకోసం అనేసి బైక్ కోసమే ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఈ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఇలా ఎట్లుందో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నార్మల్గానే పెట్టి తీస్తున్నానండి, వైడ్ యాంగిల్ ఏం కాదు. వైడ్ యాంగిల్ పెడితే మన బైక్ ఏంటో రివీల్ అయిపోతుంది కాబట్టి నేనైతే వైడ్ యాంగిల్ పెట్టడం లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే వైడ్ యాంగిల్ కూడా పెడతాను, అప్పుడు కూడా చూడండి. ఇప్పుడైతే గోప్రో టెస్ట్ చూడండి.
ఇక్కడైతే చెరువు ఉంది. చెరువు దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూపిస్తాను. కొంచెం లొకేషన్ బాగుంటుంది అక్కడ. అలాగే ఇది ఎలాంటి వితౌట్ ఫిల్టర్స్ అండి. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయితే టైం అవుతుంది. 4:30 టైంలో మన సన్ పూర్తి ఆపోజిట్లో ఉన్నాడండి మనం వెళ్తున్న రూట్లో. కానీ ఎలాంటి ఫిల్టర్స్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడైతే ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. అందులో ఎలా ఉందో మీరు చూడండి. ఇదేనండి ఫిల్టర్ యాడ్ చేసినాను. ఫిల్టర్ యాడ్ చేసిన తర్వాత మన కలర్స్ అవి కొంచెం వైబ్రెంట్గా అయితే కనపడుతున్నాయి. ఆఫ్ రోడ్ అయితే చేస్తున్నానండి. ఆ పైకి వెళ్ళేసి అక్కడి నుంచి వ్యూ అయితే బాగుంటుంది, అక్కడ చూపిస్తాను మీకు.